మచిలీపట్నానికి ఐకానిక్ సెంటర్ గా కోనేరు సెంటర్ను అభివృద్ధి చేస్తామని మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. మచిలీపట్నం మున్సిపాలిటీకి చెందిన భూములను ప్రభుత్వ ప్రైవేట్ భాగస్వామి పద్ధతిలో అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని చెప్పారు. గత వైసీపీ ప్రభుత్వం నూతన మున్సిపాలిటీ భవన నిర్మాణాన్ని గాలికి వదిలేసిందన్న మంత్రి కొల్లు రవీంద్ర త్వరలోనే ఆ భవన నిర్మాణ పనులు పూర్తి చేస్తామన్నారు. మచిలీపట్నానికి మరి కార్పొరేషన్ హోదా వస్తుంది కాబట్టి దానికి తగిన విధంగా కార్యాలయం ఉండాలనే ఉద్దేశంతో 2016 సంవత్సరంలో ఈ కార్యాలయానికి శంకుస్థాపన చేసుకున్నాం. తర్వాత టెండర్లు కానీ ప్రక్రియ అంతా కూడా పూర్తి చేసుకుని పనులు స్టార్ట్ చేసి ఫౌండేషన్ కూడా పూర్తి అయింది. మొత్తం కూడా బేస్మెంట్ లెవెల్ కూడా పూర్తి అయింది. ఈలోపు ఎన్నికలు రావడం, ఎన్నికలు వచ్చినటువంటి సందర్భంలో మరి వైఎస్ఆర్ గవర్నమెంట్ రావడం దీన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేశారు. ఇక్కడ ఉన్నటువంటి ఐరన్ కూడా మరి ఆ రోజున ఎత్తుకెళ్ళిపోయినటువంటి సందర్భాన్ని చూసాం. కాంట్రాక్టర్ కూడా బిల్లులు చెల్లించిన కారణంగా వాళ్ళు పనులు వదిలిపెట్టి పారిపోయారు. మరి అటువంటి కోట్లాది రూపాయలు మరి ఆ రోజున వెచ్చించినటువంటి కార్పొరేషన్ బిల్డింగ్ను కూడా చేసుకోవడం చేతకానటువంటి మరి ఆనాటి ప్రభుత్వం నిజంగా చాలా దురదృష్టం. దాన్ని తిరిగి మళ్ళీ పునఃప్రారంభించడానికి మరి ఇప్పుడే కమిషనర్ గారికి చెప్పడం జరిగింది. ముందు గ్రౌండ్ ఫస్ట్ ఫ్లోర్ కూడా కంప్లీట్ చేసుకుంటే ఇమ్మీడియట్గా ఇక్కడి నుంచి కార్యకలాపాలు చేయాలని ప్రధానంగా ఇంకొక ముఖ్య నిర్ణయం కూడా తీసుకోవడం జరిగింది. ఏదైతే మచిలీపట్నం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఉన్నటువంటి మున్సిపాలిటీకి సంబంధించినటువంటి స్థలాలు ఉన్నాయి, వాటిని కూడా ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం పీపీపీ మోడ్లో వాటిని అభివృద్ధి చేయడానికి ఒక ప్రణాళిక తయారు చేయమని కోరడం జరిగింది. ఒక ఐకానిక్ సెంటర్గా మచిలీపట్నం కోనేరు సెంటర్ తయారు చేయాలని చుట్టూ ఉన్నటువంటి బిల్డింగ్స్ కూడా ఒక డిపిఆర్ తయారు చేపిస్తున్నాం.